ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసానికి వెళతానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. హైదరాబాద్ కోకాపేటలోని తన నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న పోలీసుల తోపులాటలో తనకు ఛాతీనొప్పి వస్తుందని ఆసుపత్రికి వెళతాను అంటే పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులతో హరీష్ రావు వాగ్వాదానికి దిగారు. అంతేకాదు హరీష్ రావును కలిసేందుకు వచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో పాటు మాజీ ఎంపీ మాలోతు కవితను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఇక పోలీస్ కమిషనర్ అనుమతిస్తేనే హరీష్ రావును కలవనిస్తామని పోలీసులు వాగ్వాదానికి దిగారు. నిన్న ఫస్ట్ ఇటువంటి డేస్ ఉంటే ఇంత ఇష్యూ రాకపోతుండే కదా. నిన్ననేమో మంచిగా తీసుకొని పోయి ఇదిలా ఉంటే మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హరీష్ రావు ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. హరీష్ ఇంటి ముందు బారికేడ్లను ఏర్పాటు చేసి ఆయన్ని కలిసేందుకు వచ్చే ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడం పట్ల హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, వారి అనుచరులు, కాంగ్రెస్ గూండాలను అరెస్టు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.